ఈ ప్లాస్టిక్ థమ్సప్ బాటిల్ తోటి ఒక మంచి టిప్ అనేది మీతో షేర్ చేస్తాను. మీలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. సో ఎండ్ వరకు చూసి నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఇక్కడ బాటిల్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూసారా బ్లేడ్, అది మీకు బయట 20 రూపీస్కి దొరుకుతుంది. ఒకటి కనుక కొనుక్కు తెచ్చుకున్నారంటే ఇక చాలా వాటికి యూజ్ అవుతుందండి. పైన ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కిందన వచ్చేసి మనకి ఆ ఫ్లవర్ షేప్ ఉంది కదండి, సో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే నేను కెమెరా క్యాప్చర్ చేస్తుంది అనుకున్నాను, సైడ్కి వెళ్ళిపోయింది. సో చూసారు కదా, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఈ ఫ్లవర్ షేప్ అనేది నేను కట్ చేశాను. దాని తర్వాత ఈ పై భాగాన్ని నేను ఈ ఫ్లవర్ షేప్ లోపలికి ఇన్సర్ట్ చేసేసిన తర్వాత ప్లాస్టర్ నేను చుట్టూ కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లాస్టర్ వేసేసుకున్నానండి. ఒక 4-5 చిట్లు చుట్టండి. ఒకదైతే మనకి త్వరగా ఊడిపోతుంది, లేదంటే గ్లూ గన్ ఉంటే అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. 2 అయినా కూడా స్టిఫ్గానే ఉంటాయి. సో చూసారు కదా, చిన్న కంటైనర్ ఎంత బాగుందో. ఇది మనం మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు, అంటే స్పైసెస్ వేసుకోవచ్చు. ఇంకా మీరు టైలరింగ్ చేసే వాళ్ళైతే మనకి హుక్స్లు ఉంటాయి కదండి, హుక్స్లు, సూదులని, లేదంటే బటన్స్, సో ఇంకా రకరకాలుగా పిన్నిస్లు వేసుకోవచ్చు, టిక్ టాక్స్ పెట్టుకోవచ్చు. ఇంకా రకరకాలుగా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకో 4 తయారు చేసుకున్నారంటే వంటగదిలో చక్కగా మీరు స్పైసెస్ అన్నీ ఒకే దగ్గర ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.